உன்னாலதான் என்ன லெஃப்ட் ஹேண்ட்ல டீலிங் பண்ணாதம்மா. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో ఐడి అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి టెస్ట్ లైట్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళి యోర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టెస్ట్ అన్నిటికీ అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే ప్లస్ మనం ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే కావాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. ఆ ఇమేజ్ మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ లేని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ కెమెరా బటన్ కిందకి అయితే ప్లేస్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, లేకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మిస్ అయిపోతాను. సో ఇప్పుడైతే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, సారీ ఇక్కడైతే ఇమేజ్ అయితే లైట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ కాకపోతే ఇక్కడైతే బీట్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇంకో బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాక లాంగ్ ప్లేస్ చేసి అయితే కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి కెమెరా బటన్ లేయర్ కనిపిస్తుంది కదా, దాని కిందకి అయితే ప్లేస్ అయితే చేసుకోండి, లేకపోతే పైన ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్ ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ సేమ్ ప్లస్ మేము ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి, అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో సెకండ్ థర్డ్ బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లాంగ్ ప్లేస్ చేసి కిందకి స్క్రోల్ డౌన్ అయితే చేసుకుంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ దగ్గర నుంచి అయితే మీరు సేమ్ ఇప్పుడు ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. సో వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజెస్ అన్నీ అయితే ఎడిట్ చేసుకున్నాక పైన అయితే ప్లస్ లాగా కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.